students, how are you? Today I would like to tell about tables అన్నమాట. తెలుగులో గుణకారాలు అంటారు. వీటిలో 1 to 100 షార్ట్ కట్ ట్రిక్స్ ఎట్లా మీరు చేయాలి ఏ విధంగా అనేది చెప్పేస్తాను ఈరోజు. చాలా ఈజీ అన్నమాట టేబుల్స్. అబ్బా ఇంత ఈజీ నా టేబుల్స్ అనే విధంగా మీకు ఈ షార్ట్ కట్ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ 1 to 10 అనేది మీకు చాలా ఈజీ టేబుల్స్. మనం 11 వరకు 12 నుంచి చెప్పుకున్నాం. ముందు సపోజ్ 12 into 9 చెప్తాం. ఓకేనా? 12 into 9 ఏంటి? ఇప్పుడు 9 ఇళ్ళ 18. 9 ఇళ్ళు 18కి 8 ఎక్కడ వేయండి, ఈ 1ని 9కి కలిపియండి. ఓకేనా? 10 అంటే 108 ఆన్సర్ అనమాట. ఓకే, 9 ఇళ్ళు 18 రాసాం కదా, ఈ 8 ఇక్కడ తీసుకొని ఈ 1ని 9కి కలిపేయాలన్నమాట. యాడ్ చేసిస్తే 108. 12 into 9 ఈక్వల్ టు 108. ఇంకోటి చేద్దాం టేబుల్. 15 into 8 అనమాట. 8 5 40 కదా, 40 ఇక్కడ రాయండి, ఈ 0 ఇక్కడ రాయండి, ఈ రిమైనింగ్ 4 అనేది దీనికి 8 కలిపాను అంటే 12. ఓకేనా? 120 అంటే 8 5 40 రాసాం కదా, ఈ 0 ఇక్కడ రాయండి, ఈ 4 వచ్చేసి 8కి యాడ్ చేసాను అంతే, ఈక్వల్ టు 12 అనమాట. ఇలాగా యువతల 2 డిజిట్స్ ఉండి ఇక్కడ సింగిల్ డిజిట్స్ ఉంటే ఇట్లా అనమాట. సేమ్ ఇక్కడ సపోజ్ ఇప్పుడు 18 into 7 అనమాట. 7 అంతా 56, ఇక్కడ 6 రాయండి, ఈ 7కి 5 కలిపిస్తే 12, 126 అనమాట. ఓకేనా? అండ్ ఇక్కడ డబల్ డిజిట్ వచ్చింది అనుకోండి, దానికి ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఇవన్నీ సింగిల్ డిజిట్స్ అప్ టు మీరు 20 వరకు ఈజీగా ఇవన్నీ చేసుకుంటారు అనుకుంటాను. నేను ఒక ఎగ్జాంపుల్ ఒక్కటి చెప్పేసి ఆపేస్తాను. 13 into 4. ఓకేనా? 3 4 12, ఇక్కడ 2 ఇవ్వండి, ఈ 4కి 1 కలిపిస్తాను. ఓకేనా? 52 అంటే మీకు ఈజీ తెలుస్తుందండి. 13 4 52 అందరికీ తెలుసు కదా. సో 3 4 12, ఈ 2 ఇక్కడ వేసాము, ఈ 1కి 4 కలిపిస్తే 5 అనమాట. ఓకేనా? అండ్ ఇప్పుడు డబల్ డిజిట్లో చెప్తాం. రెండు వైపులా డబల్ డిజిట్ ఎలాగ ఉంటాయి ఎట్లా అనేసి. ఓకేనా? రెండు వైపులా డబల్ డిజిట్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 22 25 అనమాట. ఓకేనా? ఈక్వల్గా ఉన్న డబల్ డిజిట్ చేద్దాం, తర్వాత డిఫరెన్స్ ఉన్న డబల్ డిజిట్స్ కూడా చేద్దాం. ఇక్కడ డబల్ డిజిట్స్ 2 డిజిట్స్ అంటే 20 కదా, అంటే 20 ఇంటూ ఇక్కడ 20 అనమాట. 20 ఈజ్ ఈక్వల్ టు 400. ఈ 5ని ఈ 20 చేత గుణించండి, అంటే 5 into 20 100 అనమాట. ఈ 2ని ఈ 20 చేత గుణించండి, 2 into 20 ఈజ్ ఈక్వల్ టు 40 అనమాట. ఈ 2ని 5 చేత గుణించను అనమాట, 5 into 2 ఈజ్ ఈక్వల్ టు 10 అనమాట. అంటే మొత్తం ఎంత అవుతుంది? 0 5 5. ఓకేనా? మీకు అర్థమవుతుందని మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 2 డిజిట్స్ అంటే 20లో ఉన్నట్టు అనమాట. మనము పర్సంటేజ్లో 100 ఎలాగైతే బేస్ చేసుకుంటామో, ఇక్కడ 2 డిజిట్స్ 20 అనమాట. ఇక్కడ 2 డిజిట్స్ కాబట్టి 20 into 20 400 అనమాట. ఈ 20ని ఈ 2 చేత ఈ 5 చేత ఇచ్చేస్తాం, అంటే 5 into 20. ఈ 20ని ఈ 2 చేత ఇచ్చేస్తాం, గుణిస్తాం అన్నమాట. 2 into 20 40. ఈ 2ని ఈ 5 చేత గుణిస్తాం, 2 into 5 10, టోటల్ 550 అనమాట. అదేవిధంగా ఇప్పుడు 16 into 15 అనమాట. ఇక్కడ 10లో ఉంది కదా, 10 into 10 100. ఓకేనా? ఈ 6ని 10 చేత గుణించాలి, 6 into 10 అంటే 60. ఈ 5ని ఈ 10 చేత గుణించాలన్నమాట, 5 into 10 50. ఈ 6ను 5 గుణించాలన్నమాట, 5 into 6 30. సో సింపుల్గా యాడ్ చేసేయడమే, ఎంత 5 40 1 240 అనమాట. ఓకేనా? 11 4 ఈ 1 కదా 240 అనమాట. మీకు ఈజీగా అర్థమవుతున్నాము, చాలా ఈజీ అనమాట. అంటే ఇవి 10 to 15 సెకండ్స్లో చేసి వచ్చాం. మీకు మైండ్లో రీడ్ చేసుకోవాలంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, సేమ్ కాబట్టి 100, 10 into 10 100. సో ఇక్కడ 6 30 10 అంటే 60, 5 30 10 అంటే 50, 110, 100 110 210, 6 into 5 30 అంటే 240 అనమాట. ఈజీగా వచ్చింది కదా. అంటే మీకు క్యాలిక్యులేషన్ చేస్తే ఒకసారి మీరు నేర్చుకున్న తర్వాత నాలుగు మైండ్లో మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేస్తారనేసి మీకు ఇది చెప్తున్నాను అనమాట. ఓకేనా? అండ్ ఏ నెంబర్ అయినా అప్ టు 100 వరకు
సేమ్ డిజిట్స్తో చెప్పాను కదా, ఇంకొక 2 చెప్పేస్తాను సేమ్ డిజిట్స్తో. 14 into 15 అనమాట. ఓకేనా? ఏంటి మనం ఫస్ట్ రాసుకోవాలి, 10 into 10. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది, 100. ఈ 5 into 10 రివర్స్లో రాసుకోండి, గుర్తుపెట్టుకొని నేను రివర్స్లో రాస్తున్నా. 4 into 10, అందుకే చెప్తున్నా రివర్స్లో రాయండి, సేమ్ రాయకూడదు. ఓకేనా? 4 into 5, 4 into 5. ఓకే, టోటల్ ఎంత, 210 అనమాట. ఓకేనా? అదేవిధంగా ఇంకొకటి రాద్దాం, ఇంకొకటి 19 into 19. మీకు ఇది స్కేర్ 361 తెలుసు కదా, ఎట్లా ఉంటుందో చెప్పేస్తాను. ఇక్కడ 10 into 10, 10 into 10 అంటే 100. ఈ 9 ని 10 సార్లు గుణించాలి, ఈ 9 ని 10 సార్లు అండ్ 9 into 9, 81. టోటల్ 361. ఓకేనా? ఎందుకంటే 18, 8, 26, 1, 2, 1 అనమాట, 361 అనమాట. ఓకేనా? ఇంకా ఇప్పుడు ఇంకోటి క్యాల్కులేషన్ చేసి డిఫరెన్స్ డిజిట్స్లో మనం ఇంకొకటి చేద్దాం. ఇంకొకటి చెప్పేస్తా, 20స్లో చెప్తాను, 30స్లో చెప్తాను మీకు. ఇంకా మీకంటే డౌట్ ఉంటుందని అనుకుంటున్నాను. సో 30స్లో చెప్తాను. 32 into 35 అనమాట. ఓకేనా? 30 into 30, 900. 2 into 30, 2 into 30, 62. 5 into 30, 5 into 30, 150. 2 into 5. కన్ఫ్యూజ్ పడకుండా నీట్గా క్యాల్కులేట్ చేసుకోండి. 0, 12, 1 అనమాట, 10, 11, 12, 20. ఓకేనా? సేమ్ డిజిట్స్ ఉంటే సేమ్గా రాయండి. జస్ట్ మనం 2 డిజిట్స్లో ఉన్నాయి కాబట్టి మనం 100లో మార్చేసి చేస్తాం అన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది క్యాల్కులేషన్ అని మీకు చెప్తాను. ఇప్పుడు 40 into 52 ఉందనుకోండి. ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఇప్పుడు 40 into 50 అనమాట, అంటే 2000. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఫస్ట్ ఈ 0ని 50 చేద్దాం అనమాట. 0 into 50 అంటే 0. ఈ 2ని 40 చేద్దాం అనమాట. 2 into 40 అంటే 80 అనమాట. ఈ 2 into 0, 0 into 2 అంటే 0, అంటే 2080 అనమాట దీని ఆన్సర్. ఓకేనా? ఇట్లా మీరు సింపుల్గా ఏ నెంబర్స్ అయినా సరే, ఎంత మీకు సేమ్ నెంబర్స్ కాకపోతే డిఫరెంట్ నెంబర్స్ ఉన్నా సరే, అప్ టు 100 టేబుల్స్ అనమాట. మీకు చాలా ఈజీగా అనిపిస్తుందని నేను అనుకుంటున్నా. ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ చెప్పేసి ఈరోజు క్లాస్ వైండప్ చేసిద్దాం. ఓకేనా? సపోజ్ 38 into 44. ఓకే, 30 into 40 అనమాట, 1200. ఓకే, 8 into 40, 8 into 40 అంటే 320. మీరు ఇలా క్యాల్కులేట్ చేయడం వల్ల మీకు ఇది మీ యొక్క క్యాల్కులేషన్ స్టామినా కూడా ఇంక్రీజ్ అవుతుంటుంది అన్నమాట. మీకు తెలుస్తుంటుంది. ఇలా వేస్తుండండి, ఫస్ట్ బాగా క్యాల్కులేట్ చేయండి, తర్వాత మైండ్లో చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ 4 into 30, 4 into 30 అంటే 120. అండ్ 8 into 4, 32. 2, 4, 7, 4, 2, 6, 1. ఓకేనా? 162, 1672 అన్నమాట ఆన్సర్. ఇంకా 72 + 85 చేద్దాం. 70 into 80, 5, 6. చాలా ఈజీ, మీకు 10 వరకు ఎలాగో టేబుల్స్ వస్తాయి కాబట్టి 7, 8, 56. 2 సున్నాను పక్కన యాడ్ చేసేది. అండ్ 2 into 80, 2 into 80 అంటే 160. 5 into 70, 5 into 70, 350. గుర్తుపెట్టుకోండి, ఈ రెండిట్లతోనే మీకు
ఈ 5 ఉందంటే ఈ 70 ఇక్కడతో గుణించాలి. ఈ 2 ఉందంటే ఈ 80 చేత గుణించాలి అనమాట. మనం అలాగే చేస్తాం. నెక్స్ట్ ఈ చివరిలో ఉన్నాయి కదా 2 × 5 అనమాట. 10 ఓకే 0 12 1 4 5 5 11 1 6 ఓకే 6 1 2 ఇవన్నమాట. మీకు ఈజీ అనిపిస్తుంది అనుకుంటున్నా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్దామంటే లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్పేసి ఆపేద్దాం ఓకేనా. ఇప్పుడు ఏం చెప్దాం, ఒకటి 10లో చెప్దాం, ఒకటి 20లో చెప్దాం ఓకేనా. 14 × 15 అనమాట ఓకే. 10 × 10 100. 5 × 10 5 × 10 × 50. 4 × 10 40. 5 × 4 అనమాట 20 ఓకేనా. 210 ఓకే. ఇది చెప్పాను అనుకుంటా బట్ రిపీట్ అయింది ఓకే. అండ్ 25 × 27. 20 × 20 400. 5 × 20 5 × 20 100. 7 × 20 140. 5 × 7 35. సో 5 7 6 675 అనమాట ఓకేనా. ఇవి షార్ట్ కట్స్ 1 to 100 మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇవి మీకు నచ్చితే కనుక ఒకసారి చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. ఇంకొక వీడియోతో మనం కలుద్దాం. బాయ్.